श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी के जय। సాయి పదం నిన్నటి తర్వాయి దాసబోధ గత సంచిక తర్వాయి 4వ దశకం 9వ సమాసము ఆత్మ నివేదన భక్తి. శ్రోతలారా, ఇంతకు మునుపు సత్యభక్తి గురించి సాకల్యంగా విన్నారు. ఇప్పుడు నవవిధ భక్తులలో 9వది చివరిది అయిన ఆత్మ నివేదన భక్తి గురించి తెలియజెప్తాను. సావకాశంగా వినగోరుతాను. తనను తాను స్వయంగా పరమాత్మునికి అర్పణ చేసుకోవడమే ఆత్మ నివేదనము. దీనిలోని తత్వాన్ని వివరంగా తరచి చూడడం వల్ల దీని మహత్యం చక్కగా బోధపడుతుంది. గుణవంతుడై గుణరహితుడవటము, ఎరుకతో ఎరుకను మాయం చేయడము, భక్తిభావంతో భక్తుడిననే భావాన్ని కలుగచేయడము ఈ ఆత్మ నివేదన భక్తి యొక్క లక్షణాలు. విభక్తుడు కానివాడే భక్తుడు, భక్తుడు కానివాడే విభక్తుడు. ఈ పరస్పర విరుద్ధ భావాల సమన్వయ తత్వాన్ని సాకల్యంగా విచారించి తెలుసుకుంటే కానీ సాధకునికి సార్థకత్వం లభించదు. ఈ విషయాన్ని కూలంకషంగా విచారించి ఈశ్వర తత్వాన్ని గుర్తించాలి. అంతేకాదు, తన తత్వాన్ని కూడా తాను స్వయంగా గుర్తించేందుకు యత్నించాలి. అలా నేనెవరు అని విచారించుకుంటూ పోతే కడకు ఆ నేను అనేది ఎక్కడా లేదని విశదమవుతుంది. అలా నేను అనే అహం ఆత్మతత్వంలో లయించిపోవడమే ఆత్మ నివేదనము. ఒకేసారి తానే ఆత్మస్వరూపుడని తెలిసిన తరువాత ఇక దానికి భిన్నమైన అన్యమైన మిథ్య నేను అనే అహం స్ఫురణ కలగదు. తనకంటే అన్యము ఏదీ లేదని తెలుసుకోవడమే అనన్య పదానికి అర్థం. నిర్గుణము నిరంజనము అయిన ఆత్మ విషయంలో అనన్యభావం కలిగి ఉండాలి. ఆత్మ అద్వైతము, ఆత్మానుభవంలో ద్వైతాద్వైతములుండవు. అది కేవలం స్వానందము. అలా అసలైన ఆత్మస్వరూపంలో స్థిరుడైనప్పుడు మిథ్య నేను అనేది ఉండదు. నేను అసత్యము, ఈశ్వరుడు సత్యము. నిజానికి ఈశ్వరుడు భక్తుడు వేరు కాదు. దీనిలోని తత్వము సామాన్యులు తెలుసుకోలేరు. ఆ స్థితిని అనుభవించిన వారికే అది ఎరుక. ఇది జ్ఞానులకే బాగా తెలుస్తుంది. ఆత్మ నివేదనం అంటే ఇదే. పంచభూతాలలో ఆకాశము, దేవతలలో జగత్రితమైన పరమాత్ముడు ఎట్లా శ్రేష్ఠులో, అలాగే నవవిధ భక్తులలో ఆత్మ నివేదన భక్తి శ్రేష్టమైనది. నవవిధ భక్తులలో 9వదైన ఈ ఆత్మ నివేదన భక్తి లేని వారికి ఎప్పటికీ జనన మరణములు తొలగిపోవు. ఈ మాట సత్యము. ఇందులో ఇసుమంత కూడా సందేహం లేదు. ఈ నవవిధ భక్తులను అలవర్చుకొనిన వానికి సాయుజ్య ముక్తి లభిస్తుంది. సాయుజ్య ముక్తి అంటే ఏమిటో తెలుసునా? దానికి కల్పాంతంలో కూడా నాశనం లేదు. 4 విధాలైన ముక్తులలో సాయుజ్యానికి తప్ప మిగిలిన 3ంటికి నాశనముంది. కానీ సాయుజ్య ముక్తి మాత్రం అచలం, అవినాశి. ముల్లోకాల్లో లయమైపోయిన సాయుజ్య ముక్తి మాత్రం చెక్కు చెదరక ఉంటుంది. నేనే కాదు, వేద శాస్త్రాది సమస్త గ్రంథాలు కూడా 4 విధాలైన ముక్తులు ఉన్నాయని చెబుతూనే ఉన్నాయి. మొదటి ముక్తి సాలోక్యము, అంటే దైవంతో సమానంగా ఒకే లోకంలో ఉండడం. రెండవది సామీప్యము, అంటే దైవానికి సమీపంలో ఉండడం. మూడవది సారూప్యము, దైవంతో సమాన రూపం పొందడం. 4వది సాయుధ్యము, దైవంతో లీనమై ఒకటిగా ఉండే స్థితి. ఇవి మానవునికి సామాన్య సాధనల వల్ల లభించవు, కానీ కేవలం భగవద్భజన వల్ల లభించగలవు. అటువంటి భగవద్భజన యొక్క ప్రభావాన్ని ఎంతని పొగడగలను?
పదవ సమాసం. సృష్టి వర్ణన ముక్తి చతుష్టయము. ఆదిలో బ్రహ్మము నిరాకారము. ఆ బ్రహ్మములోనే పూర్ణ స్వరూపంతో అహంకారం ఉత్పన్నమవుతుంది. ఈ అహంకారమే పంచభూతాలకు మూలము. దీనిని గురించిన చర్చనంతా 8వ దశకంలో చేయడం జరిగింది. ఈ అహంకారం వాయు రూపమై ఉన్నది. దాని తరువాత తేజస్వరూపము. ఆ అగ్నిని ఆధారం చేసుకొని ఆవరణ రూపంగా జలము వ్యాపించి ఉంది. పృథ్వీ మధ్యలో మహత్తరమైన మేరు పర్వతముంది. ఈ పృథ్వీకి పరివారముగా అష్టదిక్పాలకులు దూర దూరంగా ఒక్కొక్క దిక్కును పాలిస్తున్నారు. మహత్తరమైన ఆ మేరు పర్వతము సువర్ణమయము. ఈ భూమండలము దాని ఆధారంగానే కదలక నిలిచి ఉంది. దాని చుట్టుప్రక్కల లోకాలోకమనబడే చక్రవాళ పర్వతం వ్యాపించి ఉంది. చక్రవాళ పర్వతం కావల హిమాలయ పర్వతముంది. అక్కడనే పాండవులంతా నిలువు నీరైపోయారు. ధర్మనందనుడు, నీలమయాగశ్యాముడు అయిన శ్రీకృష్ణుడు మాత్రమే హిమాలయాలు దాటి ముందుకు పోగలిగారు. ఆ హిమాలయాలు చేరేందుకు అనువైన మార్గమే లేదు. మార్గమధ్యంలో చల్లని గాలికి సుఖంతో బలిసిన పెద్ద పెద్ద సర్పాలు ఆవరించుకొని చూసేందుకు పర్వతాల వలె కనిపిస్తుంటాయి. హిమాలయాల కవతల బదరికాశ్రమము, బదరీ నారాయణము అనే మహాక్షేత్రాలున్నాయి. నిర్యాణ సమయంలో మహా తపస్వులైన పుణ్యమూర్తులు దేహత్యాగం చేయడానికి అక్కడకు వెళ్తుంటారు. దాని తర్వాత బదరీనాథము, కేదారనాథము అనే 2 క్షేత్రాలు ఉన్నాయి. ఆ 2 క్షేత్రాలను పిల్లలు పెద్దలు దర్శించి వస్తుంటారు. ఇంతెందుకు, ఆ లోకాన్నంతా పరమ రమణీయము, నయనానందకరమైన ప్రకాశము వ్యాపించి ఉంటుంది. అక్కడ ఉన్న నవరత్నమయాలైన రాళ్లకు లెక్కే లేదు. అక్కడ ఉంటే వేల్పులు అంటే దేవతలు అందరూ నిరంతరం ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. అక్కడుండే వేల్పులకు ఆహారం అమృతము. దివ్య సౌగంధిక పుష్పాలు ఆ లోకంలో వెతుక్కోనవసరం లేకుండా దొరుకుతాయి. దివ్య పుష్పాలు ఎప్పుడూ వికసించి ఉండి హృదయానికి ఆహ్లాదం కలిగిస్తుంటాయి. అష్టవిధ నాయకులు, గంధర్వులు అక్కడ మందాకిని నది ఇసుక తెన్నెలపై నిరంతరము గానము చేస్తూ విహరిస్తుంటారు. అక్కడ ఉన్నవారందరూ ఎప్పుడూ యవ్వనంతో ఉంటారు. స్వర్గవాసులకు ఆదివ్యాధులు ఉండనే ఉండవు. ముసలితనము కానీ మరణం కానీ వారికెప్పటికీ రాదు. స్వర్గంలో ఉండేవన్నీ ఒకదానికంటే ఒకటి అందమైనవి, ఒకదానికంటే మరొకటి ఆశ్చర్యకరమైనవి. అక్కడ నివసించే వారందరూ మహాబుద్ధిశాలురుగాను, ఉదార స్వభావులుగాను, శూరులుగాను ఉంటారు. స్వర్గవాసుల దేహాలు మెరుపు తీగల వలె జ్యోతి స్వరూపాలై మెరుస్తూ ఉంటాయి. వారి కీర్తికి బలాపరాక్రమాలకు మేరయే లేదు. స్వర్గలోకం ఎలా ఉంటుందో మీకు క్లుప్తంగా తెలిపాను. దేవతలకు నివాస స్థానమైన దాని మహిమ ఎంత వర్ణించినా చాలదు. అందుచేత ఇక్కడితో విరమిస్తున్నాను. భూలోకవాసులైన మానవులు నిష్కల్మషమైన భక్తిభావంతో ఏ దేవతను భజించి తాము ధ్యానించే దేవత ఉండే లోకాన్ని పొందినప్పుడు వారు సాలోక్యముక్తి నొందారని, దేవత యొక్క సాన్నిధ్యాన్ని పొందితే సామీప్యముక్తి పొందారని, ఆ దేవతా స్వరూపంతో ఉంటే సారూప్యముక్తి పొందారని చెప్తారు. సారూప్యముక్తిలో జీవికి దేవరూపం కలుగుతుంది. కానీ శ్రీవత్స లాంఛనము, కౌస్తుభమణి, లక్ష్మి మొదలగునవి మాత్రం వానికి లభించవు. ఇది సారూప్యముక్తి యొక్క లక్షణం. చేసుకున్న సుకృత ఫలితం ఎంతవరకు మిగిలి ఉంటే అంతవరకు జీవులు ఈ 3 విధాలైన ముక్తులను అనుభవిస్తారు. ఆ పైన తమ తమ స్థానాలకు త్రోసివేయబడతారు. అయితే దేవతలు మాత్రం యథావిధిగా తమ లోకంలోనే ఉంటారు. కాబట్టి ఈ 3 ముక్తులు అశాశ్వతమైనవని చెప్పవచ్చు. అయితే 4వది అయిన సాయుజ్య ముక్తి అటువంటిది కాదు. అది శాశ్వతము, అవినాశి. కల్పాంతంలో బ్రహ్మ నశిస్తాడు. మేరువుతో పాటు భూలోకమంతా భస్మమైపోతుంది. అప్పుడు దేవతలు కూడా నశిస్తారు. అయినప్పుడు పైన పేర్కొన్న 3 ముక్తులు మాత్రం ఎలా నిలిచి ఉంటాయి? అప్పటికీ కూడా నాశనం లేకుండా నిలిచి ఉండేది కేవలం నిర్గుణ పరబ్రహ్మం ఒక్కటే.
అందువల్ల నిర్గుణ బ్రహ్మము పైని భక్తి ఒక్కటే శాశ్వతమైనది. అదే సాయుధ్యముక్తి. నిర్గుణంతో అనన్యత చెందడం అంటే దానికంటే అన్యంగా ఉండకపోవడమే, దానితో ఏకమై అదే స్వరూపాన్ని పొందడమే సాయుధ్యముక్తి. సగుణ భక్తికి చలనముంది, నిర్గుణ భక్తి అచలమైంది. ఈ విషయాలన్నీ సద్గురువుకు శరణాగతి చెందితే చక్కగా విశదమవుతాయి. 4వ దశకం సమాప్తం. సశేషం తరువాయి వచ్చే సంచికలో. స్వేచ్ఛానువాదం పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. మాయజాల మెల్లబాప మహికి వచ్చిన మహితమూర్తి. నిజమైన మహాత్ముని జీవితము, వారి ద్వారా జరిగే లోకహిత కార్యము కూడా నిత్య సత్యాలే. వాటికి ఆది అంతం రెండూ ఉండవు. అయినా తమిళనాడులోని తిరుచిల్లి గ్రామంలో మదురై దగ్గర 29 డిసెంబర్ 1879వ తేదీన అళగమ్మాల్ సుందరం అయ్యర్ దంపతులకు భగవాన్ రమణ మహర్షి జన్మించడంతో ఆత్మావతరణము అనే అద్భుత చరిత్ర ప్రారంభమైంది. ఆ శిశువుకు వారు వెంకట్రామన్ అని నామకరణం చేశారు. వెంకట్రామన్ చిన్నతనంలో ఏ అసాధారణ ప్రజ్ఞలు వ్యక్తమయ్యేవి కావు. మామూలుగా అందరి పిల్లల్లాగానే చదువులో కంటే ఆటల్లో ఉత్సాహం ఎక్కువ. అయితే వెంకట్రామన్లో చెప్పుకోదగ్గ 2 విశేషాలుండేవి. ఆయన నిద్ర ఒక విశేషం. ఆయన ఎంత గాఢంగా నిద్రపోయేవారంటే ఆయనను నిద్రలేపడం ఎవ్వరికీ వీలయ్యేది కాదు. చివరకు బలంగా కొట్టినా తన్నినా ఏం లాభం ఉండేది కాదు. ఇంకో చిత్రమైన సంగతేమిటంటే, చిన్నతనం నుంచి ఎందుకో ఏమిటో అరుణాచలం పేరు వింటే చాలు ఏదో అనిర్వచనీయమైన ప్రేమ, భావోద్రేకాలతో శరీరం గగురు పొడిచేది. తనలో చిత్రమైన అనుభూతిని, ఆత్మీయతను రేకెత్తించే ఆ అరుణాచలాన్ని గురించి నిజానికి ఆయనకేమీ తెలీదు. ఒక రోజున పెరియ పురాణం అంటే నాయన్మార్లు అని పిలువబడే 63 శైవ మహాత్ముల చరిత్ర అనే పుస్తకము అనాయాచితంగా ఆయన చేతికందింది. ఆ విషయాన్ని గురించి శ్రీ భగవానే ఒకసారి నాలో భక్తిభావాన్ని మొట్టమొదటిసారిగా మేల్కొలిపింది ఆ గ్రంథమే. పెరియ పురాణం చదవక ముందు దేవాలయంలో గల ఆ 63 మహాత్ముల విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు మాత్రమే. అయితే పెరియ పురాణం చదివిన తరువాత ఆ విగ్రహాలే నాలో ఏదో నూతన ప్రేరణ కలిగించేవి అన్నారు. పెరియ పురాణం చదివిన కొన్ని నెలలకు ఆయన జీవిత విధానాన్ని పూర్తిగా మలచివేసిన ఒక అద్భుతానుభూతి కలిగింది. 1896 జూలై నెలలో ఒక రోజున మదురైలోని వారింట్లో మేడమీది గదిలో ఒక్కడే చాలా హాయిగా విశ్రాంతిగా పడుకొని ఉన్నాడు వెంకట్రామన్. హఠాత్తుగా తాను కొద్ది క్షణాల్లోనే మరణించబోతున్నానని, తాను ఇంక లేకుండా పోతాననే తీవ్రమైన భీతి ఆవహించింది. తన శరీరం కట్టెలా బిగుసుకుపోతున్నట్టు ఆయనకు తెలుస్తుంది. అయితే ఏనాటి అదృష్టమో ఏమో, ఒక చెంప తన శరీరము అలా బిగుసుకుపోయి నిర్జీవమవుతున్నా అదంతా ఎలా జరుగుతున్నదో, తన శరీరంలో ఏ ఏ మార్పులు కలుగుతున్నాయో తానుగా తాననుకుంటున్న తాను ఏమైపోతున్నాడో స్పష్టంగా గుర్తించే ధైర్యము, ప్రజ్ఞ కలిగాయి. కొంతసేపటికి తాను శరీరానికి భిన్నంగా ఉన్నానని, తనంటే ఒక చైతన్య శక్తి అని, నిశ్చలమైన ఆ చైతన్య శక్తియే శరీరాన్ని పనిచేయిస్తున్నదని అవగతమయ్యింది. కదలికకు, పని చేయడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి మూలమైన ఆ చైతన్య శక్తియే తాననే గుర్తింపు స్పష్టమైంది. 15 నిమిషాలు గడిచాక వెంకట్రామన్లో మృత్యు చిహ్నాలు అంతరించాయి. శరీరం పూర్తిగా స్వాధీనంలోకి వచ్చింది. అయితే ఆధ్యాత్మికానుభూతి వెంకట్రామన్లో పెద్ద పరివర్తనే తెచ్చింది. ఆయన అలవాట్లన్నీ పూర్తిగా మారిపోయాయి. ఆహారం విషయంలో ఇంతకు మునుపున్న ఇష్టాలన్నీ నశించిపోయాయి. రుచిగా ఉన్నా, పాచిపోయినా సరే పట్టించుకోకుండా
ఏ పదార్థాన్నైనా అలా తినగలిగేవారు. బడికి వెళ్ళడము, దైనందిన కార్యాలు యాంత్రికమైపోయాయి. మహర్షి మాటల్లోనే చెప్పాలంటే తాను ఏం పని చేసినా ఏదో పూనకం ఆవేశించిన వానిలాగా ఆ అనుభూతిలోనే మునిగి చేసేవారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ చైతన్యానుభూతిలో ఆయన పూర్తిగా లీనమయ్యేవారు. ఆ చైతన్య శక్తే తానయ్యేవారు. ఆ ఆవేశంలోనే తరచుగా ఆయన మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయానికి వెళ్ళి అక్కడి ఈశ్వరుడు, మీనాక్షిదేవి, 63 నాయన్మార్ల విగ్రహాలను తదేకంగా చూస్తూ ఆనంద పారవస్యంలో మునిగిపోయేవారు. ఆ ఆనందంలో ఆయన చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోయేవి. ఆ మహాత్ములపై చూపిన అనుగ్రహాన్ని తనపై కూడా చూపమని చాలా ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించేవారు. ఆ తరువాత క్రమంగా ఆ చైతన్యానుభూతి ఆయన ఏ పని చేసినా, చదువుతున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, కొనసాగుతూ ఆ అనుభూతి ఆయనకు సహజమవడం మొదలైంది. తాను మామూలుగానే ఉన్నట్లు, తనకేం కానట్లు బయటకు కనిపించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆయనలోని మార్పు ఎంతో కొట్టొచ్చినట్లుండేది. అదోలా ఎందుకున్నావని, అసలేం జరిగిందో చెప్పమని కుటుంబ సభ్యులు నిలదీస్తే భరించలేని తలపోటు వల్లనని చెప్పేవారు. అయితే కాలాంతరంలో మహర్షి నిజానికది తలనొప్పి కానే కాదు. అదంతా నేనణచిపెట్టుకున్న భరించలేని తాపం. నా తలనొప్పి వల్ల కలిగిన చింతతో మా పిన్ని రోజు ఏదో తైలాన్ని నా తలకు మర్దన చేసేది. అప్పటి నా తాపం నేను మదురై విడిచి ఇక్కడికి చేరేదాకా తగ్గనే లేదు అన్నారు. అంటే అరుణగిరికి. ఆ స్థితిలో 6 వారాలు గడిచాయి. ఒకరోజు వెంకట్రామన్ బ్రెయిన్ ఇంగ్లీష్ గ్రామర్ ముందేసుకొని హోంవర్క్ చేసుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు తాను చేసే పని నిస్సారంగా, అర్ధరహితంగా తోచింది. అసంకల్పితంగా పుస్తకాన్ని మూసి పక్కన పెట్టేసి పద్మాసనంలో కూర్చొని ఆత్మానుభూతిలో నిమగ్నులయ్యారు. ఆ గదిలోనే ఉన్న వెంకట్రామన్ అన్నగారు ఈ తంతంతా గమనిస్తూనే ఉన్నారు. కొద్ది కాలంగా చదువును మరీ అశ్రద్ధ చేస్తున్న తన తమ్ముని వైఖరి ఆయనకు చికాకు కలిగించింది. చదువుకోకుండా అలా పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్న తన సోదరునుద్దేశించి, చదువు సంధ్య మానేసి సన్యాసి కాదలుచుకున్నవాడు ఇక ఇక్కడ మాత్రం దేనికి అంటూ వ్యంగ్యంగా అన్నాడు. అయితే వెంకట్రామన్ను ఆ పరుష వాక్యాలేవీ బాధించలేదు. తానున్న ఇప్పటి స్థితిలో ఆ ఇంటి ఉప్పు తినే అర్హత తనకేమీ లేదనే ఆయనకు కూడా తోచింది. వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన రాగానే అప్రయత్నంగా అరుణాచలం ఆయన మనసులో మెదిలింది. అరుణాచలేశ్వరుడే తన అన్న ద్వారా తనను మందలిస్తూ తన చెంతకు పిలుస్తున్నాడనిపించింది. అంతే. ఆపై ఒక్క క్షణం కూడా ఆయన ఆగలేదు. వెంటనే లేచి అన్నగారి పెట్టెలోంచి 5 రూపాయలు తీసుకొని తనను వెతకనవసరం లేదని క్లుప్తంగా ఒక చీటీపై 2 ముక్కలు వ్రాసిపెట్టి అరుణాచలానికి బయలుదేరారు. చిత్రమేమిటంటే ఆయనకు తెలియకుండానే యద యదహరేవ విరజేత్ తదహరేవ ప్రప్రజేత్, వైరాగ్యం కలిగిన వెంటనే సర్వాన్ని తక్షణం పరిత్యజించు అని పలికిన శృతివాక్యం ఆయన పట్ల అక్షరాల నిజమయ్యింది. 17 సంవత్సరాల యువకుడైన వెంకట్రామన్కు తాను తలిస్తేనే మైమరిపింపచేసే అరుణాచలం విశాల భారతావనిలో ఎక్కడుందో కూడా తెలియదు. ఒక పాత అట్లాస్లో ఆయన అరుణాచలానికి పోయే మార్గాన్ని గుర్తించి పొరపాటు వల్ల మరో ఊరికి పోయే రైలెక్కి కూర్చున్నారు. అయితే ఆ రైల్లోనే ఒక ముస్లిం పకీరు ఆయనకు త్రోవలో వచ్చే ఒక స్టేషన్లో దిగి మరొక రైలు ఎక్కమని చెప్పి చిత్రంగా రైలు ప్రక్క స్టేషన్లో ఆగేలోగా అదృశ్యులయ్యారు. ఎక్కడా ఆగకుండా నేరుగా అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్ళి అరుణాచలేశ్వరుని ముందు ఒంటరిగా, నిశ్శబ్దంగా, అవధులు లేని ఆనందంలో చాలాసేపు నిలుచుండిపోయారు. తర్వాత ఆయన ఆలయం బయటకు వచ్చి ఊర్లో గమ్యం లేకుండా తిరగసాగారు. ఇంతలో అపరిచితుడైన ఒక వ్యక్తి ఎదురై అకారణంగా
నీవు పిలక తీసివేసి గుండు చేయించుకుంటావా అని అడిగారు. అయోమయంలో పడ్డ వెంకట్రామన్ అనాలోచితంగా తల ఊపడమే తడవుగా ఆ అగంతకుడు ఆయనను దేవాలయంలో పనిచేసే మంగలి ఇంట విడిచి తన దారిన తాను వెళ్ళిపోయాడు. తలపులతో పాటు తల కూడా బోడి అయిన వెంకట్రామన్ దగ్గరనే ఉన్న చెరువు ఒడ్డుకు వచ్చి తాను ధరించి ఉన్న దోవతిని తీసివేసి అందులో ఒక పీలిక చింపి గోచి పెట్టుకొని మిగతా దోవతి తన వద్ద మిగిలిన డబ్బు కూడా విసిరి అవతల పారేశారు. తర్వాత ఆయన జీవితంలో ఎన్నడూ డబ్బును తాకలేదు. చివరి వరకు కౌపీనదారిగానే ఉండిపోయారు. తరువాత తన కులాన్ని సూచించే యజ్ఞోపవీతాన్ని కూడా తీసిపారేసి తిరిగి దేవాలయానికి బయలుదేరారు. క్షురకర్మ తర్వాత తప్పక స్నానం చేసే ఆచారం ఉన్నా జడదేహానికి స్నాన సౌఖ్యం కలిగించడం వ్యర్థమనిపించి అలానే దేవాలయానికి బయలుదేరారు. అయితే హఠాత్తుగా సన్నని వానజల్లు మొదలయ్యింది. వెంకట్రామన్ ఆలయం చేరేసరికి పూర్తిగా తడిసిపోయారు. ఆయన స్నానం దానంతటదే పూర్తయింది. శాస్త్రజ్ఞానం ఇసుమంతైనా లేని వెంకట్రామన్ తనకు తెలియకుండానే ఋషి అయినవాడు తల గొరిగించుకొని బాహ్య చిహ్నమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి బ్రాహ్మ్య స్థితిలో నిలిచిపోవాలి అనే బ్రహ్మోపనిషత్ వాక్యాన్ని ఆచరణలో పెట్టేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి ఒక చోటు చూసుకొని గాఢము ఆంతరింగకము అయిన ఆత్మానుభూతిలో నిశ్చలంగా కూర్చున్నారు. మౌనవ్రతాన్ని పాటించాలని ఆయన ఉద్దేశం కాకపోయినా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. మౌనం ఆయనకు సహజంగానే సిద్ధించింది. అంతేకాక మౌనవ్రతం ఆచరించే ఒక సాధువును చూచి అది చాలా అనుకూలంగా ఉంటుందని, ప్రశ్నలతో జనం వేధించరని గ్రహించి వెంటనే దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. తిరువన్నామలై వచ్చాక మరలా స్నానం చేయకపోవడం వలన స్వామి శరీరమంతా మురికి పట్టి జుట్టంతా జడలు కట్టి పెద్ద గుబురుగా తయారయ్యింది. కొంతకాలం అవధూతకు మళ్ళీ పూర్తి నగ్నంగా కూడా ఉన్నారు. చీకిపోయిన గోచి మాత్రం ధరించి శరీరంపై ఏ ఇతర ఆచ్ఛాదన లేకనే పగలు రాత్రి ఎండనక వాననక ఆలయ ప్రాంగణంలోని ఏదో చెట్టు క్రింద కూర్చుండేవారు. చలి రోజుల్లో కాళ్ళు రెండు ముడుచుకొని తన తలను వంచి కాళ్ల మధ్యలో ఇరికించుకొని రాత్రంతా అలాగే కూర్చునేవారు. అది చూసిన ప్రజలంతా వీడో పిచ్చివాడని జడుడని అనుకుంటూ నిర్లక్ష్య దృష్టితో సాగిపోయేవారు. అది విన్న స్వామి మాత్రం నవ్వుకొని ఇలాంటి పిచ్చిలోనే లోకమంతా మునిగిపోవాలనుకునేవారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ కాలాంతరంలో మహర్షి కాలం గడిచిపోతున్నదని గుర్తింపు లేకుండానే పగలు రాత్రి గడిచిపోయేవి. నాకప్పుడు కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత కూడా శుభ్రం చేసుకోవాలన్న యోచన వచ్చేది కాదు. ముఖమంతా భయంకరంగా తయారయ్యింది. తల దుబ్బుగా పెరిగి మట్టి చెమట చేరి మైనపు ముద్దలా ఉండేది. గోళ్లు చాలా పొడుగు పెరిగి ఉండేవి. వాటిని చూసి జనం నేను చిన్నవాడిలో కనిపిస్తున్నప్పటికీ నా వయస్సు కొన్ని వందల సంవత్సరాలు ఉండి ఉంటుందని అనుకునేవారు అని చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की